ఈ వీడియో వచ్చి ఇమ్ము టాస్కులు బాగా ఆడుతున్నాడు. ఇమ్ము కామెడీ బాగా చేస్తున్నాడు. టాప్ 5లో ఖచ్చితంగా ఉండాల్సిన పర్సను అని ఎవరన్నా అనుకుంటుంటే లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. ఈ వీడియో మొత్తం ఇమ్ము గురించి ఉంటుంది. ఎందుకు చేస్తున్నానంటే మంచిగా ఆడుతున్నాడు. అండ్ ఇప్పటికి కూడా అసలు బిగ్ బాస్ ఓడి ఇమ్మోనియల్‌ని ఓడిపించడానికి కష్టాలు పడుతున్నాడని చెప్పొచ్చు. ఏ గేమ్ పెట్టినా, ఏం చేసినా కానీ అసలు డీమోన్ పవన్‌ని ప్రతి ఒక్కరిని బీట్ చేసి టాస్క్ ఫస్ట్ ఇమ్మోనియలే గెలవడం జరుగుతుంది. టికెట్ టు ఫినాలే దగ్గర నుంచి మీరు ఒక్క టాస్క్ ఓడిపోలేదు. ప్రతి ఏది పెడితే అది ఖచ్చితంగా గెలుస్తున్నాడు. టాప్ ప్లేస్‌లో ఉంటున్నాడు. అయినా కూడా ఓటింగ్ అయితే తక్కువ పడుతుంది. లాస్ట్ ప్లేస్‌లో ఉన్నాడంటే ఇమ్మాన్యుయల్ అసలు ఎవరు ఊహిస్తారు? అసలు ఎందుకు ఓటింగ్ ఎయట్లేదు? అసలు ఏం నచ్చట్లేదు? సంజన గారు అండ్ ఇమ్ము బాండింగ్ ఏమన్నా నచ్చట్లేదా? ఏమన్నా తప్పులు చేశాడా? అంటే ఒక కమెడియన్‌కి ఇంక కప్పు కొట్టే ఛాన్సే లేదా? మనం ఏ సీజన్ చూసుకున్నా కానీ కమెడియన్‌ని జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కోసమే వాడుకుంటున్నారు కానీ వాళ్ళు టాస్క్‌లాడినా మంచిగా ఏమైనా కామెడీ చేసినా, ఏం చేసినా కానీ వాళ్ళని గుర్తించట్లేదు. వాళ్ళకైతే ఒక్క కప్పు కూడా ఇప్పటి వరకు రాలేదు. నాకెందుకో ఈ సీజను ఇమ్మోనియల్‌కి ఖచ్చితంగా కప్పొస్తుంది. అంటే మనం తనూజాతో నిజంగా ఫ్రాంక్‌గా మాట్లాడుకోవాలంటే తనూజ కంటే, కళ్యాణ్ కంటే బాగా ఆడింది. బాగా కామెడీ చేసింది. అంతో ఇంతో 'బిగ్ బాస్' సీజన్ 9కి స్టఫ్ ఇచ్చింది. ఎవరన్నా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఇమ్మునే ఉన్నాడు. ఇమ్ము వల్లే అంతో ఇంతో ఆ టీఆర్‌పీ రేట్ కూడా 'బిగ్ బాస్‌కే' ఉంది. అయినా కానీ కమెడియన్స్‌కి ఏ సీజన్‌లో కూడా ఎవరు హెల్ప్ చేయలేదు. ఎవరు ఎక్కువ ఓటింగ్ చేయలేదు. ఎంత బాగాడినా కూడా. ఇలాగే పోతే కమెడియన్స్‌కి అసలు కప్పులు వచ్చే ఛాన్సే లేదనిపిస్తుంది. వాళ్ళని జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కోసమే వాడుకుంటున్నారు అని అయితే ఈజీగా తెలిసిపోతుందనమాట. అసలు ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు? ఎందుకు ప్రెజెంట్ ఇప్పుడు ఇంత లీస్ట్ ఓటింగ్ కప్పు కొట్టే విషయం పక్కన పెడితే టాప్ 5లో వచ్చేదానికి కూడా ఛాన్స్ లేదనిపిస్తుంది. ప్రెజెంట్ చూస్తున్న ఓటింగ్ ప్రకారం అయితే ఎందుకేయట్లేదు? దీని గురించి అయితే కామెంట్ చేయండి. మాట్లాడుకుందాం ఖచ్చితంగా. ఫస్ట్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైమ్ మన ఛానెల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే ఇమ్మోనిల్ ఎక్కడి నుంచి ఏ రోజు బోరింగ్ కొట్టలేదు. ఏ రోజు మనకి బోరింగ్ అనిపించలేదు. ఎప్పుడు కెమెరా ఉన్నా గాని, ఇమ్మోనిల్ సైడ్ కెమెరా ఉన్నా గాని, తనూజాతో ఉన్నప్పుడైనా, రీతుతో ఉన్నప్పుడైనా, డీమోన్ పవన్‌తో ఉన్నప్పుడైనా, కళ్యాణ్‌తో ఉన్నప్పుడన్నా ఎక్కడ కామెడీ చేయాలో అక్కడ కామెడీ చేశాడు. మంచిగా మాట్లాడాడు. అండ్ మంచిగా మన సంజన గారు ఏదైతే ఒక చిన్న పిల్లోల్ని ఇద్దరిని వదిలేసొచ్చి వచ్చింది కాబట్టి తను రోజు ఫీల్ అవుతుంటే, తన పక్కబెట్టే కాబట్టి ఏడుస్తుంటే, మమ్మీ అనే ఒక బాండింగ్ పెట్టుకొని తనకి ఇప్పటి వరకు సంజన గారు పిల్లోలని వదిలేసొచ్చి ఇంత స్ట్రాంగ్‌గా ఇప్పటి వరకు నెట్టుకొనొచ్చారు. ఏ ఆలోచన లేకుండా ఉన్నారంటే కేవలం ఇమ్మోనియల్ వల్ల అని చెప్పుకోవచ్చు. ఎవరన్నా ఇది రాంగ్‌గా అనుకుంటున్నారా? ప్రతిరోజు ఏడ్చేవాళ్ళు. సంజన గారు అసలు ప్రతిరోజు ఏడ్చేవాళ్ళు. వాళ్ళ పిల్లోలని తలుచుకొని నేను అనవసరంగా వచ్చాను. ఒక చిన్న బేబీని వదిలేసొచ్చాను. అసలు నేను హౌస్‌లో నుంచి వెళ్ళిపోతానురా బాబు! అని ఏడ్చి ఎళ్ళిపోతుందేమో సంజన గారు హౌస్‌లో నుంచి ఇంత ఫీల్ అవుతున్నారు. అప్పుడు ఇమ్మోనియల్ నిలబడి నేనున్నాను అని చెప్పేసి తనకి స్ట్రాంగ్ ఫీలింగ్ ఇచ్చి మమ్మీ, మమ్మీ అనే బాండింగ్ పెట్టుకొని ప్రతిరోజు నవ్విస్తా అండ్ ఒక పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ కామెడీ చెప్పేసి, కథలు చెప్పేసి పడుకోబెట్టేవాడు సంజన గారిని. అలాంటి బాండింగ్ ఇప్పుడు ఈయనకి సంజన గారికి ప్లస్ అవుతుంది. ఇమ్మోనియల్‌కి మైనస్ అవుతుంది. అసలు ఎలా ఆలోచిస్తున్నారు? ఎలా ఓటింగ్ ఏస్తున్నారు? అసలు జనాలు ఇన్ని రోజులు మనం ఏమన్నా కొంచెం నవ్వాము, కొంచెం ఏమన్నా కొంచెము ఎంటర్‌టైన్ అయ్యాము అంటే సుమనన్న వల్ల కూడా ఏమీ అవ్వలేదు. కేవలం ఇమ్ము వల్లే అయ్యాము. ఇన్ని రోజులు మనము ఏమైనా ఎంటర్‌టైన్‌మెంట్‌తో లాక్కొచ్చామంటే ఎవరు చేశారు ఎంటర్‌టైన్‌మెంట్? ఎవ్వరు చేయలేదు. కళ్యాణ్ చేయలేదు, తనూజ చేయలేదు. వీళ్ళ పేర్లే ఎందుకు ఎస్పెషల్లీ చెప్తున్నానంటే వీళ్ళకి ఎక్కువ ఓటింగ్ పడుతుంది. వీళ్ళే టాప్ ప్లేస్‌లో ఉన్నారు కాబట్టి వీళ్ళ పేర్లే చెప్పడం జరుగుతుంది. ఎవరు చేశారండి మీకు ఎంటర్‌టైన్‌మెంట్? అండ్ టాస్క్‌లు ఓన్లీ మీరు ఏ సీజన్‌లో చూసుకున్నా గాని ఓన్లీ కమెడియన్స్ వచ్చేసి కామెడీ చేసేవాళ్ళు. కానీ టాస్క్‌లు అంతగా ఆడేవాళ్ళు కాదు. కానీ ఈ సీజన్‌లో కామెడీతో పాటు టాస్క్‌లు గూడా మంచిగా ఆడడం జరిగింది. అయినా కూడా ఓటింగ్ తక్కువ పడుతుంది. సపోర్ట్ తక్కువ చేస్తున్నారు. అసలు ఏమన్నా అంటే సంజన గారితో ఫేక్ బాండింగ్ అంటున్నారు. ఎవరు ఫేక్ బాండ్? అసలు ఈ పాటికి గాని మమ్మీ అనే బాండింగ్ అని పెట్టుకోకపోతే అసలు సంజన గారు ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళనమాట. ఎవ్వరు సపోర్ట్ ఇవ్వలేదు సంజన గారికి. ఓన్లీ ఇమ్మోనియల్ ఇచ్చాడు. అండ్ ఎవరు బాధల్లో ఉన్న కానీ ఒక్క తనూజాతో నిలబడ్డాడు కొన్ని రోజులు. అండ్ తనూజ ఇమ్మోనియల్‌ని పట్టించుకోపోయేసరికి లాస్ట్‌కి మళ్ళీ అంటే
ఫీల్ అవ్వడం అండ్ తనూజ ఎప్పటికీ గుర్తించలేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఎందుకంటే ఆ రోజు సాటర్‌డే రోజు ఒక రోజు 'నాగార్జున సార్' చెప్పడం జరుగుతుంది తనూజకి. "నీకెవరన్నా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా?" అంటే, "నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు హౌస్‌లో" అని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? సో, తనూజకి ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు హౌస్‌లో ఉండేవాళ్ళు. కానీ అలాంటి ఓట్ పాస్ చేసింది. దీన్ని బట్టి క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అంటే మన ఇమాన్యుయల్ తనూజకి చాలా సపోర్ట్ చేశాడు. అప్పుడు ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది ఒకటి పెట్టారు కదా! పడుకోవడం, వాళ్ళు నీళ్ళేయడం ఎక్కువగా ఎవరి టబ్బులో అయితే నీళ్లుంటాయో వాళ్ళు ఓడిపోతారు. పక్కనే తనూజ టబ్ ఉన్నా కానీ ఎక్కడో డీమోన్ పవన్ టబ్బు అక్కడికి పోయి ఏసాడు. ఎంతో హెల్ప్ చేశాడు. మీరు రివైవ్ చేసుకుంటే అయినా గాని హెల్ప్ చేయలేదని చెప్పింది. అండ్ కళ్యాణ్‌కి హెల్ప్ చేశాడు. డీమాన్ పాల్‌కి హెల్ప్ చేశాడు. వాళ్ళెప్పుడన్నా లోన్‌లీగా ఉంటే స్ట్రాంగ్ ఫీలింగ్ ఇచ్చాడు. ఇన్ని చేశాడు. ఇన్ని ఇప్పుడు ప్రెజెంట్ స్ట్రాంగ్‌గా ఆడుకుంటా వస్తున్నాడు. సరే ఇప్పుడు కప్ విన్నర్ ఎలాగో కాలేడులే. ఎందుకంటే ఎంత ఒక 7,000, 6,000 ఓట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. కళ్యాణ్‌కి అండ్ తనూజకి. కళ్యాణ్, తనూజతో పోల్చుకుంటే ఇమ్మోనియల్‌కి 5,000, 6,000 ఓట్స్ డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. అవి ఇప్పుడు 2 వీక్స్‌లో ఏమన్నా ఫుల్‌ఫిల్ అవ్వాలంటే చాలా కష్టంగానే ఉంది. సరే ఇప్పుడేమన్నా ఫుల్ ఎఫెక్ట్స్ ఇస్తున్నాడు కాబట్టి టాప్ 5 ప్లేస్‌లో ఉన్నాడంటే ఇప్పటికీ ఆ టాప్ 5 ప్లేస్‌లో కూడా ఉంచేలా లేరనమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఇన్ని రోజులు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం, టాస్కుల కోసము బిగ్ బాస్ వోళ్ళైతేమి, మనమైతేమి చూసి ఒక మనిషిని వాడుకొని, మంచిగా నవ్వుకొని, మంచిగా ఎంటర్‌టైన్ చేసి, లాస్ట్‌లో ఏమో ఇంకొకరికి కప్పిచ్చి పంపించడం అన్నమాట. ఇది ఎలా ఉందంటే, ఒకరి చేత పని చేపించుకొని, ఇంకొకరికి సాలరీ ఇచ్చి పంపిస్తున్నట్టుంది. ఏమన్నా న్యాయం ఉండాలి, కొంచెమన్నా బుర్రుండాలి ఓట్లేసే వాళ్ళకి. తనూజ ఏం ఆడిందని, ఒక్క టాస్క్ అన్నా ఆడిందా? ఇప్పుడు ఫినాలి టాస్క్ అనే కాదు. ఇంక లాస్ట్‌కి ఆడట్లేదని చెప్పేసి బిగ్ బాసే కెప్టెన్ చేయడం జరిగింది తనూజని. ఫ్రాంక్‌గా నిజంగా నిజాలు మాట్లాడుకోవాలంటే ఇంక బిగ్ బాసే కెప్టెన్ చేసాడు. ఇప్పటికి ఒక టాస్క్ ఆడలేకపోతుంది. ఏమన్నా ఉంటే జస్ట్ అలుగుతుంది, ఏమన్నా చేస్తుంది. ఇలాంటి మరి తనూజకి ఇంత ఓటింగ్ ఎక్కడి నుంచి పడుతుందో అర్థం కావట్లేదు. మరి కళ్యాణ్ అయినా సరే, అంటే నేను ఇమ్మాన్యుయల్ ఇమ్ముతో పోలుస్తున్నా అనమాట. ఇమ్ముతో పోలిస్తే ఇమ్ము అసలు కళ్యాణ్ కూడా అంత గేమ్ ఆడింది లేదనమాట. కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యాడు మంచిగా. కాపోతే బాండింగ్స్, సేఫ్ గేమ్స్ ఏం పెట్టుకోకుండా ఉన్నదున్నట్టు మాట్లాడతా వచ్చాడు. కానీ ఇమ్మోనియల్ అలాగే వస్తూ అండ్ మంచి ఇప్పుడు కన్నింగ్ అంటున్నారు చాలామంది. ఇంక బిగ్ బాస్ షోలో కన్నింగ్ ఆడకపోతే ఇంకెలా ఆడతారు? న్యాయంగా ఆడితే ఇప్పుడేమైనా టాస్క్‌లు గెలుస్తారా ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది. ఒక గేమ్ ప్లాన్, ఒక గేమ్ పెట్టినప్పుడు దాని గురించి ఆలోచిస్తారు. ఈ గేమ్‌ని ఎలా ఆడితే ఎలా గెలవచ్చు? బిగ్ బాస్ పెట్టే ప్రతి గేము మీరు చూసుకోండి. అది కన్నింగ్‌తో ఆడితేనే, తెలివిగా ఆడితేనే గెలుస్తారనమాట. అలాగే ఆడాడు. అండ్ ఇమ్మోనియల్ కూడా మంచి తెలివిగా గెలుస్తున్నాడు గేమ్స్. బిగ్ బాస్ షో అంటే తెలివిగా గెలవడమే అనమాట. అక్కడ కూడా ఇంగ మోసం చేయకూడదు. అంటే ఇంగ మంచిగా ఉండి ఎనకనే ఉండాలి. అన్నీ తెలిసి కూడా నేను గేమ్ ఓడిపోవాలంటే అది ఎలా కుదురుతుంది? టాస్క్‌లు గెలిస్తే ఏమో ఏదో కన్నింగ్‌గా పెట్టి గెలిచాడంటారు. ఇంత నెగటివిటీ స్ప్రెడ్ అవుతుందంటే మరి ఎందుకు అంత బాగా ఆడుతున్నా, ఏం చేస్తున్నా చాలా నెగటివిటీ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఖచ్చితంగా నేనైతే అసలు కళ్యాణ్ కన్నా, తనూజ కన్నా కప్పు తీసుకునే మెటీరియల్ ఎవరన్నా ఉన్నారా హౌస్‌లో ప్రెజెంట్ అంటే ఇమ్ము అని నేను దర్జాగా చెప్తాను. ఎందుకంటే అలాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మన ఫస్ట్ వీక్ నుంచి కూడా మీరు మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి. ఎక్కువ పెర్ఫార్మన్స్ మీరు ఏమన్నా ఇప్పుడు ఇమ్ముని సీజన్ 9 ఆఫ్ తెలుగులో ఒక్కసారి తీసేసి చూడండి. ఇంగ ఆ తర్వాత మీరు ఎపిసోడ్‌లన్నీ చూడండి. పిచ్చ బోర్ కొట్టి ఒక 5 ఎపిసోడ్‌లకి ఆపేస్తారనమాట మీరు చూడకుండా. అలా ఉంటది. అంటే ఇన్ని రోజులు మనము వేరే వాళ్ళని ఒకరిని మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం, మంచిగా టాస్క్‌ల కోసం ఆ! అన్నిటి కోసం మనం వాడుకొని లాస్ట్‌కి ఓన్లీ సేఫ్ గేమ్స్ ఆడి ఏదైతే వాళ్ళకి ఓటింగ్ ఏసేసి మంచిగా వాళ్ళకి కప్పిచ్చి పంపిస్తున్నట్లుంది. అంటే ఒక కమెడియన్‌ని ఆటోమేటిక్‌గా ఇది తొక్కేస్తున్నట్టే అనిపిస్తుంది. ఓన్లీ మనం కామెడీ కోసమే ఒక కామెడియన్స్‌ని వాడుకున్నట్టు అయితే అనిపిస్తుందనమాట. ఇలా ఉండకూడదు మామ. ఎవరైతే ఆడుతున్నారో, ఎవరైతే మంచిగా ఎఫెక్ట్స్ ఇస్తున్నారో అలాంటి వాళ్ళకి ఓటింగ్ ఖచ్చితంగా ఎయ్యాలి. అసలు ఈ ఓటింగ్ మరి జనాలు ఎలా చూసేస్తున్నారో ఏమో తెలియట్లేదు గానీ, ఇమ్ము అయితే ఖచ్చితంగా కప్పు తీసుకుంటే పర్సన్ అయితే నాకనిపిస్తుంది. ఖచ్చితంగా వర్త్ క్యాండిడేట్ అండి బాబు. 100 కాదు 1000% వర్త్ క్యాండిడేట్. ఓట్లు ఎవరైతే నేననిపించింది కరెక్ట్ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇమ్ముకి కొంచెం కళ్యాణ్ ఫ్యాన్స్, తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కొంచెం ఇమ్ముకి కూడా సపోర్ట్ చేయండి బాబు. ఎందుకంటే ఖచ్చితంగా బాగా ఆడాడు. ఆడాడు కాబట్టి ఆడాడనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే ఎంతో మంది గురించి చూడొచ్చు. ఇప్పుడు ఒకరికి ప్లస్ చెప్పాల్సిన అవసరం లేదు. మైనస్ చెప్పాల్సిన అవసరం లేదనమాట మనకి.
ఎవరైతే బాగా ఆడారో వాళ్ళకి కొంచెం ఓటింగ్ తగ్గుతుంది. లాస్ట్ ప్లేస్‌లో ఉన్నారంటే కొంచెం చెప్పాల్సొస్తుంది. ఎందుకు ఓటింగ్ పడుతుంది? ఇంత మంచి ఎఫెక్ట్ ఇచ్చినా ఇంతమంది జనాలు చూస్తున్నారు. ఏం ఆ ఎఫెక్ట్ ఏం తెలియట్లేదా? ఇప్పుడు భరణి గారు ఏం ఆడారని అంతలా ఇంజ్యూరీతో కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పటికన్నా ఆ నామినేషన్స్‌కొస్తే ఏదో కాసేపు అరుస్తున్నారు అప్పుడప్పుడు. అంతకుమించి ఆడేదేముంది? అంతకుమించి మీరు పోలిస్తే ఇమ్మాన్యుయల్ ఎన్నో టాస్క్‌లు ఆడాడు. ఎంతో చేశాడు. ప్రతి ఒక్కరు ఏడుస్తున్న ప్రతి ఒక్కరి కాడికి ఓదార్చాడు. స్ట్రాంగ్ ఫీలింగ్ ఇచ్చాడు. ఎంతో మందిని వీకెండ్ వచ్చి వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఆయన దగ్గర పవర్ ఉన్నప్పుడు ఎంతో సేవ్ చేశాడు చాలా మందిని. కొంచెం తెలివిగా ఆలోచించాడు. ఇంక తెలివిగా ఆలోచిస్తేనే బిగ్ బాస్ షోలో ఉండగలరనమాట. అంటే అనవసరమైన విషయాలన్నీ పట్టించుకోరు గానీ, ఒక పర్సన్‌ని టార్గెట్ చేసి చిన్న ఆలోచనలు చేస్తున్నా కూడా గేముల్లో చేస్తున్నా కూడా ఏదో కన్నింగ్‌గా ఆలోచిస్తున్నాడు. అది ఇది అని చెప్పేసి నెగెటివ్ స్ప్రెడ్ చేసి ఓటింగ్ ఇంత తక్కువ వేయడం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం తనూజాకి, కళ్యాణ్‌కి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం ఇమ్మో గురించి కూడా ఆలోచించండి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కొంచెం గుర్తు చేసుకోండి. మనం ఏమన్నా ఎంటర్‌టైన్‌మెంట్ ఏమన్నా అయిందా అంటే అది ఇమ్మునే గుర్తొస్తాడు సీజన్ 9 ఆఫ్ తెలుగులో. ఇదన్నమాట వీడియో. అండ్ ఎవరికన్నా నచ్చితే మాత్రం వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. అండ్ ఇమ్ము గురించి ఇమ్ముకు జరుగుతున్న అన్యాయం గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్ ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. అండ్ జై హింద్.